మిత్రమా, గద్దలు తమ సంతానాన్ని సమస్యలను ఎదుర్కొనేలా తయారు చేస్తాయి. గద్ద ఎత్తైన చెట్టు కొమ్మ మీద గూడు కట్టుకుంటుంది. ఆ గూడులో ముళ్ళు, పదునైన రాళ్ల వంటి వాటితో మొదటి వరుస నింపుతుంది. ఆ తర్వాత రెండో వరుసలో చిన్న చిన్న కట్టె పుల్లలు, ఈకలు, జంతువుల వెంట్రుకలతో కప్పి ఉంచుతుంది. గద్ద పిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్లల చుట్టూ ఈ మెత్తటి పొర రక్షణగా ఉంటుంది. పిల్లలు పెద్దవుతూ ఉంటే తల్లి గద్ద గూటినంతటినీ కూడా కలిపేస్తుంది. ఇప్పుడు గూడు మెత్తగా లేక ముళ్ళు, రాళ్ళు గుచ్చుకొని బాధ పెడుతూ ఉంటాయి. నెమ్మదిగా పిల్లలకి ఆహారం ఇవ్వడం కూడా ఆపేస్తుంది. అయితే అంతకాలం అనుభవిస్తున్న సౌకర్యమైన జీవితం బాధాకరంగా మారిపోతుంది. ఒకవైపు ముళ్ళు, పదునైన రాళ్ళు, దాంతోపాటు ఆకలి బాధ. ఇవన్నీ భరించలేక పిల్లలు బయటకు వచ్చి ఎగరడం నేర్చుకుంటాయి. మన జీవితం కూడా అంతే నేస్తమా. ఆర్థిక ఇబ్బందులు, బంధువుల సమస్యలు, ఆరోగ్య సమస్యలు వంటి వాటితో కొట్టుమిట్టాడుతూ ఉంటాము. ఈ కష్టాలు తట్టుకుంటేనే సుఖమైన జీవితం మనకి ప్రాప్తిస్తుంది. ఇప్పుడు సుఖమైన స్థితికి అలవాటు పడితే అభివృద్ధి ఉండదని తెలుసుకోనిస్తామా. అర్థమైందనుకుంటా. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, విస్తరాకును ఎంతో శుభ్రంగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకుని భోజనానికి కూర్చుంటాం కదా. భోజనం తినే వరకు ఆకుకి మట్టి అంటకుండా జాగ్రత్త వహిస్తాము. తిన్న మరుక్షణం ఆకుని అంటే విస్తరిని మడిచి దూరంగా పడేస్తాము. మనిషి జీవితం కూడా అంతే మిత్రమా. ఊపిరి పోగానే ఊరి బయట పారేసి వస్తాము. విస్తరాకును పారేసినప్పుడు సంతోషపడుతుంది. ఎందుకంటే పోయే ముందు ఒకరి ఆకలిని తీర్చడానికి తను ఉపయోగపడ్డానలే అన్న తృప్తి ఆ ఆకుకి ఉంటుంది. విస్తరాకుకి ఉన్న ఆలోచన భగవంతుడు మనుషులకు కూడా ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు మీరందరూ కూడా సేవ చేయండి. మళ్ళీ ఎప్పుడైనా సేవ చెయ్యొచ్చులే అనుకుని వాయిదా వేయకండి. ఆ అవకాశం మళ్ళీ వస్తుందని అనుకుంటే కుండ ఎప్పుడైనా పగిలిపోవచ్చు. అప్పుడు విస్తరాకుకు ఉన్న తృప్తి కూడా మనకి ఉండదు. ఎంత సంపాదించి ఏం లాభం చెప్పు మిత్రమా. ఒక్క పైసా కూడా తీసుకుపోగలమా. కనీసం మన ఒంటి మీద బట్ట కూడా మిగిలినివ్వరు. అందుకే ఊపిరి ఉన్నంత వరకు నలుగురికి ఉపయోగపడే విధంగా జీవించునేస్తమా. ఇదే జీవిత పరమార్థం. ఒక్కోసారి మనకి అత్యంత ఆత్మీయుల్లో నమ్మిన వాళ్ళే మన మీద బురద చల్లుతారు. మనకు ఏమీ కారు అనుకున్న వాళ్ళు మన పట్ల ఎంతో అభిమానం చూపుతారు. మనం చెయ్యని తప్పులకు కూడా మనం కృంగిపోయేలా చేస్తారు కొందరు. మనం చేసిన తప్పులు కూడా విస్మరించి మనం సంతోషంగా ఉండేలా చేస్తారు మరికొందరు. వాళ్ళ అవసరం మనకి ఎంతో ఉన్నప్పుడు మన కర్మానికి మనల్ని వదిలేసి వెళ్తారు కొందరు. మమ్మల్ని వదిలేసి వెళ్ళండని విసుక్కున్న కష్టకాలంలో వెన్నంటే ఉంటారు మరికొందరు. ఈ ప్రపంచంలో రకరకాల వ్యక్తులు సమ్మేళన మిత్రమా. ఎవరి దగ్గర ఎలా ఉండాలో, ఎవరికి దూరంగా వెళ్ళాలో నువ్వే నిర్ణయించుకో. అదే నీ విజ్ఞత. ఆ విజ్ఞతను సముపార్జించుకోవడమే నీ జీవిత మిత్రమా. ఇంట్లో నాన్నను చూసి నేర్చుకో, కష్టపడకుండా ఏదీ రాదని. అమ్మను చూసి నేర్చుకో, ఓర్పు లేకుండా బ్రతకలేమని. చెల్లిని చూసి నేర్చుకో, ఇంట్లో కలకి రూపం అమ్మాయని. తమ్ముని చూసి నేర్చుకో మిత్రమా, అల్లరి కూడా అందంగా ఉంటుందని. జీవితాన్ని చదవాలంటే ముందు మీ కుటుంబాన్ని చదువు మిత్రమా. సిలబస్ చాలా అందంగా ఉంటుంది కదా మిత్రమా. మనిషి జనన మరణాల మధ్య ఓ చిన్న గీత ఉంటుంది. అది దాటి క్రమంలో ప్రేమానురాగాలతో, బంధాలతో, అనుబంధాలతో, ఈర్ష్య, స్వార్థం, అహంకారం, మంచి చెడు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. వీటన్నిటితో ముడిపడిన మనిషి వాటిని దాటేస్తున్న సమయంలో తప్పకుండా తెలుసుకోవాలి, లేదా తెలుసుకుంటాడు. తనకున్న బాధ్యతలే తన జీవిత గమ్యమని, చివరికి మిగిలేది ఏం లేదని తెలుసుకో మిత్రమా. వీటన్నిటినీ జయిస్తూ దాటుకుంటూ మనిషి స్వేచ్ఛగా మరణమనే క్షేత్రంలో తప్పకుండా గెలుస్తాడు. ఆ తర్వాత వారు చేసిన పనులకి ఆధారంగా అందరి హృదయాల్లో వారి స్థానం వారికి ఉన్న విలువనిస్తుంది. అది మంచైనా చెడైనా ఏదైనా సరే మిత్రమా. మిత్రమా, ఆశయం చాలా గొప్పది. అయినప్పటికీ ఈ ప్రయాణంలో అన్వేషించడం మొదలైనప్పుడు ఒత్తిడి పెరగవచ్చు. నీ నైపుణ్యంతో అధిగమించగలిగినప్పుడే కదా నీలోని నాయకత్వ లక్షణాలు గుర్తింపులోకి వస్తాయి. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, ఒకరికి మనం అక్కర్లేనప్పుడు
మనం చేసే ప్రతి పనిలో కూడా తప్పుల్ని వెతుకుతారు. ప్రాణంగా ప్రేమిస్తే విలువలేని రోజున ఆ ప్రేమ సమాధి అయినట్టే. మన మీద మన మాట మీద నమ్మకం లేదని తెలిసిన రోజున మనం చచ్చినట్టే లెక్కనేస్తామా? మనకి ఎంత దూరంగా ఉంటే వాళ్ళకి అంత ప్రశాంతత దొరికినట్టని తెలిస్తే మనం దూరంగా ఉండడమే మంచిది కదా. కానీ ఒకటి ప్రేమ కోసం, ప్రేమించిన వారి కోసం ఎక్కడ ఉన్నా ఎంత దూరంలో ఉన్నా కొంతమంది వెతుక్కుంటూ వెళ్తారు. మోసం చేసే వాళ్ళకి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. వారి కోసం అన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరమే లేదు నేస్తమా. మనతో ఉన్నవాళ్ళు మోసం చేస్తున్నారని అందరూ కూడా అలాగే ఉంటారని అనుకోవడం చాలా పొరపాటు కదా. ఇప్పటికైనా నిజమైన ప్రేమను నమ్మండి, లేకుంటే మీకంటే మూర్ఖులు మరొకరు ఉండరు నేస్తమా. ఒక కొడుకు ఒక తండ్రి దగ్గరికి వచ్చి తన జాబితా ఇచ్చి, నాన్న, ఈ జాబితాలో ఉన్న 50 మంది నా స్నేహితులు, వీరిని నా పెళ్ళికి పిలుద్దామని అనుకున్నాను చెప్తాడనమాట. అప్పుడు తండ్రి, సరే, ఆ జాబితాలో ఉన్న వాళ్ళందరినీ నేను పిలుస్తాను, నువ్వు మిగిలిన పనులు చూసుకో అని చెప్తాడు. పెళ్లి ముహూర్తం సమీపించింది. పెళ్లి మండపంలో చూస్తే తన స్నేహితులు 10 మంది మాత్రమే కనిపించారు. వెంటనే కొడుకు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న, నీకు 50 మంది జాబితా ఇచ్చాను కదా, మరి 10 మంది మాత్రమే ఉన్నారు, మిగిలిన వారిని మీరు పిలవలేదని అడిగాడు. అప్పుడు తండ్రి, నేను నువ్వు ఇచ్చిన జాబితాలో ఉన్న వాళ్ళందరినీ పిలిచాను, కానీ నీ పెళ్ళిని చెప్పలేదు. నా కొడుకు ఒక పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడు, మీరు ఎవరైనా అతనికి సహాయం చేయదలుచుకుంటే ఈ సమయానికి ఇక్కడికి వచ్చి సహాయం చేయండి అని చెప్పాను. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా నీ నిజమైన స్నేహితులు, మిగిలిన వారు స్నేహం ముసుగులో ఉన్న పరిచయస్తులు. పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిని స్నేహితుల్లా భావించద్దు అని చెప్పాను. అర్థమైందనుకుంటా మిత్రమా. జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు మిత్రమా, కానీ ఇంకొకరి కోసం మనల్ని మనం కోల్పోకూడదు. ఎందుకంటే మన ఇష్టాలు ఏంటనేది మనకి మాత్రమే తెలుసు కాబట్టి. ఇంకొకరి కోసం మనల్ని మనం వదిలేస్తే చివరికి నీ గమ్యం ఏంటనేది నీకే తెలియకుండా పోతుంది. ఎలాంటి వ్యక్తినైనా పరిస్థితులు మార్చేస్తాయి నేస్తమా. సున్నితంగా ఉన్నవారిని కఠినంగా, కఠినంగా ఉన్నవారిని సున్నితంగా. కాలంతో పాటు మనిషిలో మార్పు కూడా సహజం. ఎప్పుడూ ఒకేలా ఉంటారని ఎవరిని కూడా అనుకోవద్దు నేస్తమా. ఒకరి మీద అంచనాలు పెట్టుకుని బాధపడ్డం కన్నా ముందుగా నిన్ను నువ్వు నమ్ముకో మిత్రమా. జీవితంలో నిలదొక్కుంటావు. ఒక్క విషయాన్ని గుర్తుంచుకునేస్తమా, తప్పు చేస్తున్నప్పుడు వెనక్కి లాగేది, నీలో లోపాన్ని ఎత్తి చూపేది, మంచి చెడు తెలియచేసేది, నువ్వు బాగుంటే తృప్తిగా ఉండేది ఎవరో కాదు మిత్రమా, నీ అంతరాత్మే. లోకంలో ఎవరినైనా మోసం చేయగలవేమో కానీ అంతరాత్మని అస్సలు మోసం చేయలేవు. కాదంటావా నేస్తమా. మిత్రమా, ఒక స్త్రీ పురుషుణ్ణి ఆకర్షించడాన్ని చాలా సులువుగా మరియు సునాయాసంగా చేయగలదు. ఎందుకంటే ప్రకృతి స్త్రీలకు పురుషుని ఆకర్షించే శక్తిని అందిస్తుంది కాబట్టి. కాదంటారా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.